వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ విపక్షాలు చేసిన విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేశారు. మొత్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ దేశంలో ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తామని ఆయన ప్రకటన చేశారు. దీంతో పాటు ఎవరైనా ప్రైవేట్లో వేసుకోవాలన్నా ఆ వెసులుబాటు కల్పిస్తామన్నారు. సో ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ప్రధానమంత్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. साथियों, आज ये निर्णय लिया गया है कि राज्यों के पास वैक्सीनेशन से जुड़ा जो 25% काम था उसकी जिम्मेदारी भी भारत सरकार उठाएगी. ये व्यवस्था आने वाले 2 सप्ताह में लागू की जाएगी. इन 2 सप्ताह में केंद्र और राज्य सरकारें मिलकर नई गाइडलाइंस के अनुसार आवश्यक तैयारी कर लेंगी. संयोग है कि 2 सप्ताह बाद 21 जून को ही अंतर्राष्ट्रीय योग दिवस भी है. 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी. वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी. यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा. अब तक देश के करोड़ों लोगों को मुफ्त वैक्सीन मिली है. अब 18 वर्ष की आयु के लोग भी इसमें जुड़ जाएंगे. सभी देशवासियों के लिए भारत सरकार ही मुफ्त वैक्सीन उपलब्ध करवाएगी. गरीब हो, निम्न मध्यम वर्ग हो, मध्यम वर्ग हो या फिर उच्च वर्ग, भारत सरकार के अभियान में मुफ्त वैक्सीन ही लगाई जाएगी. हां, जो व्यक्ति मुफ्त में वैक्सीन नहीं लगवाना चाहते, प्राइवेट अस्पताल में वैक्सीन लगवाना चाहते हैं, उनका भी ध्यान रखा गया है. देश में बन रही वैक्सीन में से 25% प्राइवेट सेक्टर के अस्पताल सीधे ले पाए, ये व्यवस्था जारी रहेगी. प्राइवेट अस्पताल वैक्सीन की निर्धारित कीमत के उपरांत एक डोज पर अधिकतम 150 रुपये ही सर्विस चार्ज ले सकेंगे. इसकी निगरानी करने का काम राज्य सरकारों के पास ही रहेगा. ఇప్పుడు చూసాం కదా, ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ అమల్లోకి వస్తుంది 21 జూన్ నుంచి అన్నారు. 2 వారాల తర్వాత ఇది పూర్తిగా వస్తుంది. ప్రస్తుతం అమలవుతున్న సిస్టంలో ఇబ్బందులు ఉన్నాయని, రాష్ట్రాల మీద భారం అవుతుంది అన్నది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కామెంట్ చేశారు. సో ఆ దిశగా ప్రధానమంత్రి ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే మన డిబేట్. మొత్తంగా వ్యాక్సినేషన్ గతంలో ఉన్న విధంగా ఇప్పుడు అమలు చేస్తే ఎంతలోపు పూర్తవుతుంది, వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి ఎప్పటిలోగా వస్తుంది, తర్వాత పూర్తిగా వ్యాక్సినేషన్ కావాలంటే కనీసం 1 డోస్ వేసుకోవాలంటే ఎంతకాలం పడుతుంది, ప్రస్తుతం మన దగ్గర ఎంత ఉత్పత్తి స్థాయింది వ్యాక్సిన్లు, ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి, ఇట్లాంటి విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ పి సంగ్రామ్, ఐపీఎం మాజీ డైరెక్టర్, అదేవిధంగా టీఆర్ఎస్ మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మనతో జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ ఏఐసిసి ప్రతినిధి దాసో శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి కూడా త్వరలో మనం జాయిన్ అవుతున్నారు. ముందుగా డాక్టర్ సంగ్రామ్ దగ్గరికి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి.
సార్ మీరు కొద్దిసేపటి క్రితం చూశారు ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇక 21 జూన్ తర్వాత అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామన్నారు. సో వ్యాక్సిన్ ఉచితంగా తీస్తున్నారా, రాష్ట్ర ప్రభుత్వం కొని చేస్తున్నామా అన్న విషయాలను తీసుకుంటే ప్రస్తుతం మనకి వ్యాక్సిన్ ఎంత అందుబాటులో ఉంది, ఏమన్నా ఉత్పత్తి ఈ మధ్యకాలంలో పెరిగిందా, పెరిగితే కొత్త కంపెనీలు ఏమొస్తున్నాయి, లేదంటే ఇప్పుడున్న పరిస్థితి ఉంటే మనకి కనీసం దేశ జనాభాలో ప్రస్తుతం ఉన్న వాళ్ళలో కనీసం ఒక 60-70% మందికి ఒక డోస్ అన్న వ్యాక్సిన్ పడాలంటే ఎంతకాలం పడుతుందనంట? ప్రస్తుతం ఇలా చూసుకుంటే యాక్చువల్లీ మనం వ్యాక్సిన్ ప్రొడక్షన్ భారతదేశంలో మన ఫస్ట్ కంట్రీ అనమాట ప్రపంచంలో. డాక్టర్ సంగ్రామ్ గారు ఒక నిమిషం, ప్రస్తుతం డాక్టర్ సంగ్రామ్ ఒక్క నిమిషం, ప్రస్తుతం మన దగ్గర ఒక డాటా ఉంది. అదేంటంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఒక్క డోస్ తీసుకున్న వాళ్ళు దేశవ్యాప్తంగా 18,65,00,000 మంది ఉన్నారు. అదేవిధంగా 2 డోసులు తీసుకున్న వాళ్ళు 4,62,00,000 మంది ఉన్నారు. మొత్తంగా అన్ని డోసులు 2 డోసులు మొదటి డోసు మొత్తం కలుపుకొని ఇప్పటి వరకు 23,27,00,000 డోసు వ్యాక్సిన్ మనం చేశాం. సో ఇది పరిస్థితి, మన 130 కోట్ల జనాభాకి ప్రస్తుతం వ్యాక్సినేషన్ స్టేటస్ ఇది. సో దీన్ని నేను యాడ్ చేశాను. సంగ్రామ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన గణాంకాలు సరిగ్గా ఉన్నాయి. మొత్తం ఇప్పటిదాకా మనం మొత్తం దేశంలో 23 కోట్ల మందికి మొత్తం వ్యాక్సిన్ ఇచ్చాము. అట్లాగే మీరు ఇచ్చిన గణాంకాల ప్రకారం 18 కోట్లకి 3,000కి డివైడ్ చేశారు. బాగుంది. ఇక్కడ ప్రస్తుతం మన టార్గెట్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్, మోడీ గారు ఇప్పుడు తీసుకుంది బిగ్ మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్. అంటే ఇప్పుడు జనవరి 16 నుంచి మనం మొదలెట్టాము, కానీ ఈ 146 రోజుల్లో మనం ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ 23 కోట్లు, మనం ఇచ్చిన వ్యాక్సినేషన్ 23 కోట్లు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు అడిగినట్టు ఉత్పత్తి సరిగ్గా చేశారా, ఉత్పత్తి ఎంత చేశారు, ఉత్పత్తిదారులకు లైసెన్స్ ఇచ్చినప్పుడు ఏమో ఒప్పందం జరిగింది, వాళ్ళు ఎంత ఉత్పత్తి చేస్తారు అంటే ఆ సంగతి ఒక నిమిషం మనం మాట్లాడుకుంటే మంచిది. మొట్టమొదటిగా రెండు వ్యాక్సిన్ కంపెనీలకే ఎమర్జెన్సీ ఆథరైజేషన్, అంటే ట్రయల్స్ కంప్లీట్ కాకుండానే ఎమర్జెన్సీ ఆథరైజేషన్. ఎందుకంటే చాలామందికి సెకండ్ వేవ్ వచ్చింది, కరోనా వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. సో ఎమర్జెన్సీ ఆథరైజేషన్ భారత్ బయోలాజికల్కి ఇచ్చారు. తర్వాత ఏమో సీరం ఇన్స్టిట్యూట్ పూనాకి ఇచ్చారు. సీరం ఇన్స్టిట్యూట్ పూనా వాళ్ళు 70 కోట్లు సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. అలాగే భారత్ బయోటెక్ వాళ్ళు 60 కోట్లు ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జనవరి 16న మనం ఈ వ్యాక్సినేషన్ మనం ప్రారంభించాం. సో ప్రారంభించినప్పుడు మన దగ్గర యాక్చువల్లీ 80 కోట్లు దాకా వ్యాక్సిన్ ఉంది. అయితే 80 కోట్ల వ్యాక్సిన్లో ఏంటంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మన కేంద్రం ప్రధానమంత్రి గారు 95 దేశాలకి ఒక 60 కోట్ల వ్యాక్సిన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మరి అవన్నీ పూర్ కంట్రీస్, వాళ్ళ దగ్గర కూడా చాలా కేసెస్ వస్తున్నాయి, అంచేత మరణాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇచ్చారు. సో అది 66 crores అలా వెళ్ళిపోతే కొంచెం ఇంబ్యాలెన్స్ వచ్చింది. కంపెనీలు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఒక పర్టికులర్ వ్యాక్సిన్ తయారు చేయాలంటే అది ఆషామాషి కాదు. ఎందుకంటే ఒక కోటి డోసు వ్యాక్సిన్ తయారు చేయాలంటే వాళ్ళు ఆల్మోస్ట్, నేను వెళ్ళాను భారత్ బయోటెక్కి, వాళ్ళు మొత్తం కర్ఫ్యూ టైంలో కానీ లేకపోతే వేరే సెక్షన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ మనుషులను ఎవరిని ఇంటికి కూడా వెళ్లకుండా భోజనాలు కూడా పెట్టి 25 days వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఒక వ్యాక్సిన్ వచ్చింది. సో నేను అనేది ఏంటంటే వ్యాక్సిన్ ఉత్పత్తి అంత ఈజీ కాదు, ఇట్ టేక్స్ టైం. సో బేసికలీ ఇంబ్యాలెన్స్ ఎక్కడ వచ్చిందంటే మన వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. ఎక్స్పోర్ట్ చేసామంటే మంచి ఉద్దేశంతో చేసాం, ఇంకోళ్ళు బతికించాలని, ఇంకోళ్ళు డిజీజ్ తక్కువ చేయాలని ఇచ్చాం. పోతే అది పక్కన ఉంచండి. సో జనవరి 16th నుంచి మనం ఇప్పటిదాకా 146 రోజుల్లో 23 కోట్ల డోసులు ఇచ్చాము. మరి ఇది సరైన ప్రమాణమా కాదా? మనం మిగతా దేశాల్లో లాగా మనం ఉత్పత్తి చేస్తున్నావా లేదా అంటే, మామూలుగా చూసుకుంటే మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ప్రొడ్యూస్ చేసే 23 కోట్లు ఒక ఖతార్ దేశానికి అంతా మనం వ్యాక్సినేషన్ చేయొచ్చు, అలాగే ఒక న్యూజిలాండ్ దేశం అంతా కూడా వ్యాప్తి చేయొచ్చు, అలాగే ఒక ఇజ్రాయెల్ దేశం అంతా వ్యాపించవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అవర్ వ్యాక్సినేషన్ ఇస్ ఫాస్ట్, ఇస్ ఇట్ మీడియం ఆర్ ఇట్ స్లో? ఒక విధంగా చూస్తే ఇట్స్ ఎ బిట్ స్లో. ఈ స్లోగా అవ్వడానికి కారణం ఏంటి?
జనవరి 16th వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశాము. ఒక కేటగరైజేషన్ చేశాము. ఫ్రంట్ లైన్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్, పోలీసు, ఆ తర్వాత ఏమో సీనియర్ సిటిజన్స్, ఆ తర్వాత 18 to 45 ఇలా మనం కేటగరైజ్ చేసుకుంటూ వచ్చాం. సో ఫస్ట్ ఫేజ్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ మనం తీసుకున్నాం. అప్పుడు ఏమైందంటే చాలా మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ పీపుల్ ఏంటంటే 15-20 రోజుల దాకా వ్యాక్సిన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? వాళ్ళకి ఏదో భయం ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది, ఎమర్జెన్సీ ఆథరైజేషన్, మరి ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కంప్లీట్ గా ట్రయల్స్ కాలేదు కదా, మనం తీసుకుంటే మన సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో, మనం చనిపోతామో అని చెప్పి ఒక మనీలో ఒక విషయం వచ్చింది. దానివల్ల ఏంటంటే చాలా మంది తీసుకోలేదు. సో ఆ తర్వాత 1 month తర్వాత చాలా మంది తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ లేని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా మళ్ళీ ఫ్రంట్ లైన్ లోకి వచ్చి జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చాము. తర్వాత సీనియర్ సిటిజన్స్ కూడా ఇచ్చాం. సో ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మరి జనవరి 16th నుంచి 146 రోజుల్లో 23 కోట్ల ఏంటి, మనం 40 కోట్లు 45-50 కోట్ల దాకా తయారు చేయాల్సింది, వ్యాక్సినేషన్ చేయాలి. ఎందుకు చేయలేదు అంటే అక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే నేను గట్టిగా చెప్పకూడదు కానీ చెప్తున్నాను. రాజకీయ కారణాలు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ లో జనం తండోపతండాలుగా రాజకీయ నాయకులు వెనక, వాళ్ళ పక్కన ఉండే మనుషులు, వీళ్ళంతా కూడా అసలు కోవిడ్ నార్మ్స్ పాటించకుండా రోడ్డు మీదకి వచ్చేసేసి ఇలా జరిగేసరికి ఏమైందంటే ఏప్రిల్లో 14 days 1.65 lakhs of people were infected. That is the highest number in the country on a particular day. ఒక రోజున 1.65 lakh కేసెస్ అంటే అది ఒక రికార్డ్ అయిపోతుంది. ఎందుకంత వచ్చాయి అంటే బీహార్లో ఎలక్షన్స్ అయినాయి, మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయినాయి, ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ డాక్టర్ సంగ్రామ్ గారు ఒక నిమిషం. అంటే ఈ మొత్తం ఉప ఎన్నికలు, ఈ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇట్లాంటి అన్ని జరగడం కారణంగా ఇది ఇబ్బంది అయింది, వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్లో డౌన్ అయింది. మరి కంపెనీలు ఎందుకు తయారు చేయలేకపోయినాయి? ప్రస్తుతం ఉన్న సామర్థ్యం ఏంటి? డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఇందాక మనం చూసాం డాక్టర్ సంగ్రామ్ గారు మాట్లాడుతూ స్లో డౌన్ అయింది వ్యాక్సినేషన్ మధ్యకాలంలో అని అన్నారు. సో యాక్చువల్గా మన రాష్ట్రం ప్రభుత్వం విషయానికి ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా వెనుకబడి ఉంది, వ్యాక్సినేషన్లో చాలా మెల్లగా జరిగింది. సో దీనికి ప్రధానంగా వ్యాక్సినేషన్ అంటే సరైన వ్యాక్సిన్ డోసులు అందకపోవడం కారణమా, లేకుంటే వ్యాక్సినేషన్ వేయడంలో పెద్దగా అంటే అధికారులు ఇట్లాంటి వాళ్ళు విఫలమయ్యారు అనుకోవచ్చా? యాక్చువల్గా ఏం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి? ఓకే, అంటే స్పెసిఫిక్ గా క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కి, B6 ప్రేక్షకులకి మీకు నమస్కారం. సో ఈ మన రాష్ట్రంలో డిలే ఎందుకు జరిగింది అంటున్నారు. దానికంటే ముందు నేను ఇవాళ ఈ ఓపెన్ చేయకముందే ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ద కంట్రీ, because today we have taken one vaccine for the entire country, free for all above age 18, all categories అని ప్రధాన మంత్రి గారు చేస్తున్నది చాలా మంచి కార్యక్రమం. అది మంచి డెసిషన్ తీసుకున్నారు. అన్ని ఛాలెంజెస్ చూశాక, అన్ని ముందుకి వెనక్కి జరిగిన డిఫరెన్సెస్ లో, ఆ డెవలప్మెంట్స్ లో ఆయన ఒక మంచి డెసిషన్ తీసుకుని ఇది ఒక పెద్ద ఎలిఫెంట్ టాస్క్ ఆయన భుజాల మీద వేసుకున్నారు. హెల్త్ అనేది స్టేట్ సెక్టర్, స్టేట్ కి సంబంధించిన ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్. బట్ ఈ హెల్త్ అనే కాన్సెప్ట్ ని పాండమిక్ ఉండటంతో వ్యాక్సినేషన్, లాక్డౌన్స్ ఇనిషియల్లీ సెంటర్ నుంచి ప్రణాళిక చేయటంతో, తర్వాత మళ్ళీ స్టేట్స్ అందరూ కూడా సెంటర్ కి మీరే అన్ని సెంటర్ తీసుకోవటం ఏంటి, లాక్డౌన్స్ మేము చూసుకుంటాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చూసుకుంటాము, వ్యాక్సిన్ కూడా మాకు ఇవ్వాలి అని అన్నందుకు వ్యాక్సినేషన్ డీసెంట్రలైజ్ చేయటం జరిగాక, అదే టైంలో సెకండ్ వేవ్ విత్ స్పెషల్ వేరియంట్ కూడా మన దేశంలోకి ఎంటర్ అయినట్టు, అది మనకు తెలియకుండానే ఇంకా కొన్ని సోషల్ నార్మ్స్ ఆఫ్ కోవిడ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేకపోవడంతో ఎన్నో కారణాలు, పొలిటికల్, నాన్ పొలిటికల్, రిలీజియస్, అన్ని రకాలు, వ్యక్తిగతంగా కూడా అందరికీ భయం పోయింది. సో ఈ మెడికల్ గా మనం కోవిడ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేకపోవటం, కోవిడ్ కి ఒక స్పెషల్ వేరియంట్, డేంజరస్ వేరియంట్ కంట్రీలోకి ఎంటర్ అవ్వటం, మళ్ళీ అదే టైంలో మనకి వ్యాక్సినేషన్ డీసెంట్రలైజేషన్ కొంచెం పొలిటికల్ గా కూడా ఇబ్బందులతోనూ అందరూ మేమే తీసుకోవాలి, మేము 18 years అబౌవ్ అందరం చేయాలి, వ్యాక్సినేట్ చేయాలి అని చాలా మంది ముఖ్యమంత్రులు అపోజ్ చేశారు సెంట్రలైజ్డ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. దీనివల్ల ఈ అన్ని మల్టీ ఫ్యాక్టర్లు, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో. దీని వల్ల జరిగిన డిలేస్, ఆల్దో 16th of January హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ఎంతో బాగా స్టార్ట్ చేసి, తర్వాత మార్చి నుంచి మళ్ళీ అందరికీ కూడా స్టార్ట్ చేసి అబౌవ్ ఏజ్ 45 చేసినా సరే ఇందులో జరిగిన కొన్ని డిలేస్ తో మన దేశం వెనకబడ్డాం.
అందులో డౌట్ లేదు. ఎంత వెనకబడినా ఇప్పటికి దాదాపుగా 30 కోట్లు వ్యాక్సిన్స్ ఆల్రెడీ ఇచ్చాం. అందులో అబౌట్ 4% పీపుల్ టూ వ్యాక్సిన్స్ కూడా పొందారు. ఇంకా అబౌట్ 16% ఆఫ్ ద పాపులేషన్ 1 వ్యాక్సిన్ పొందింది అట్లీస్ట్. సో చాలా వరకు ముందుకు వచ్చాం. ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక నినాదం ఇవాళ కూడా ప్రధానమంత్రి గారు గుర్తు చేసిన 3 మంచి అంశాలను ఒక్కసారి చెప్దాం అనుకుంటున్నా. अगर नियत साफ हो, नीति स्पष्ट हो और परिश्रम निरंतर हो तो किसी भी आपत्ति को हम జయించగలమని చెప్పారు. అంటే ఎట్లాంటి కష్టం వచ్చినా మనం జయించగలమని చెప్పారు. అంటే చూశారు ముందు వెనక అన్ని రకాల మిస్టేక్స్ జరిగినాయి, కొన్ని డిలేస్ జరిగినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, వ్యతిరేకత వచ్చింది. ఆయనకి కూడా ఒక సెల్ఫ్ అనాలిసిస్ టైం దొరికింది. అన్ని చేశాక ఒక ప్రణాళిక బద్ధకంగా అందరూ కూడా మళ్ళీ ఏకమై సెంట్రలైజ్ ప్రోగ్రామ్ తీసుకోవడం, వ్యాక్సిన్ ఫ్రీ ఫర్ ఆల్ అనేది చాలా మంచి అనౌన్స్మెంట్. ఈ అనౌన్స్మెంట్ ని నేను చాలా హర్షణీయమైన అనౌన్స్మెంట్. ఇది నేను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ అ డాక్టర్ గా ఉన్నాను ఇవాళ ప్యానెల్ లో, పొలిటికల్ గా నేను 1 కంట్రీ 1 వ్యాక్సిన్ ఎందుకు పెట్టట్లేదు అని పోయినసారి డిబేట్స్ తో నేను చాలా సార్లు పాల్గొని సెంట్రల్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఈ పాలసీని ప్రజలకు అందించాలి, ఎందుకు అందించలేకపోతున్నాము అని నేను ప్రశ్నించాను. ఇవాళ ఈ ప్రశ్నకి జవాబు దొరికిందని చాలా హర్షణీయంగా, చాలా హ్యాపీగా ఉన్నాను. యాజ్ అ డాక్టర్ గా ఫర్ ద కంట్రీ, ఫర్ ద పీపుల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెజర్. అయితే ఇది పెద్ద ఎలిఫెంట్ టాస్క్. ఇన్ని 200 crore వ్యాక్సిన్స్ మనం ఇంకొక 90 days లో అర్జెంట్ గా సమకూర్చుకోవాలి, ప్రొక్యూర్ చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. తర్వాత వాటిని సరిగ్గా స్టేట్ గవర్నమెంట్స్ కి మనం అందించాలి. అది ఆయన మాట ఇచ్చారు. అది కాక 150 రూపీస్ కి మాత్రమే ప్రైవేట్ సెక్టర్ లో ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్స్ లో కానీ ఇతర ప్రైవేట్ సంఘాలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దాని మీద చెక్ పెట్టేది స్టేట్ గవర్నమెంట్ అని కూడా చెప్పారు. అదొక చాయిస్ గా ఇచ్చారు. 150 రూపీస్ పర్ డోస్ అని ప్రధానమంత్రి గారు ఇవాళ అదొక చిన్న క్లాజ్ యాడ్ చేశారు. ఫ్రీ వ్యాక్సిన్ ఫర్ ఆల్, బట్ ఎవరైనా ఫ్రీగా కాదు డబ్బులు కట్టే తీసుకుంటాం ఒక పలానా డాక్టర్ గారు అంటే నేను అఫ్ కోర్స్ అది ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు, అది అందరూ హర్షించదగ్గ పరిణామం, దేశవ్యాప్తంగా దీన్ని వెల్కమ్ చెప్తున్నారు. అఫ్ కోర్స్ స్టేట్ కి సంబంధించి మనకి ఉన్న బిగినింగ్ లో సరైన డోసులు రాలేదని ప్రభుత్వం ఆరోపణ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం. మేము మీకు ఎంత అడిగారో దాని ప్రకారంగా రావాల్సిన వాటా ప్రకారం ఇచ్చామన్నారు. ఇచ్చిన వ్యాక్సిన్ని కూడా పూర్తి స్థాయిలో మన దగ్గర అనుకున్న టైంలో వేయలేకపోయాం. అంటే దీనికి ఏమన్నా ప్రధాన కారణం ఉందా? ఎందుకు మన రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి? నేను అనుకోవటం, నేను యాజ్ అ డాక్టర్ గా, నేను రాజకీయ నాయకురాలు కాదు కానీ అబ్జర్వేషన్ ఆఫ్ ద పాలిటిక్స్ చూసి చెప్తున్నాను. మనకి పాండమిక్ సెకండ్ వేవ్ బాగా పీక్ లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో అసలు హెల్త్ బులెటిన్ ట్రాన్స్పరెన్సీ లేదు. మొత్తం దేశవ్యాప్తిగా టెస్ట్ పాజిటివిటీ రేటు 20%, 30% ఉంటే మన రాష్ట్రంలో ఓన్లీ 10% ఉంటుంది. ఎప్పుడు కూడా లాక్డౌన్ టైం కి పెట్టుకుంటే డిలే చేస్తారు. మన రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్ గారు సడన్ గా ఆయనకున్న ఏదో ఇల్లీగల్ ల్యాండ్ మాఫియా కేసుల్లో స్కాముల్లో దూరి ఆయనకి సీఎం గారికి పోట్లాట్లు అయ్యి సరిగ్గా పీక్ ఆఫ్ ద పాండమిక్ హెల్త్ మినిస్టర్ ఇస్ ద సేవియర్ ఆఫ్ ద కంట్రీ లాంటోడు ఇప్పుడు కోవిడ్ వార్ లో. అలాంటిది ఆయన రాజీనామా చేసి ఆయన ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటారు. ఈ లోపు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆల్రెడీ సిక్ గా ఉన్నారు. ఆయన తండ్రి కొడుకులు పాప ఇద్దరు సిక్ గా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తెర మీదకి వచ్చేటప్పుడు టైం పట్టింది. ఈ లోపు ఎవరికి ఇచ్చారు హెల్త్ మినిస్ట్రీ? ఎవరు చేశారు? హెల్త్ బులెటిన్ లో ట్రాన్స్పరెన్సీ లేదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా లేదు. ఆక్సిజన్ తెప్పించుకోవాలి. రెమ్డెసివిర్ అంతా బ్లాక్ మార్కెట్ లో అమ్మారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మ్యూకోర్మైకోసిస్ వచ్చింది, ఎందుకంటే సరిగ్గా మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కోవిడ్ గైడ్ లైన్ సరిగ్గా అప్లై చేయలేదు. డాక్టర్స్ అందరూ స్ట్రైక్ మీద వెళ్ళారు, వాళ్ళకి సరైన శాలరీస్ ఇవ్వలేదంట. అంటే ఇట్లాంటి ఇబ్బందులన్నీ, అంటే ఎన్నెన్నో ఇబ్బందులతో మనం చేసిన హెల్త్ ఇక్కడ. అది కాక వ్యాక్సిన్ వేస్టేజ్ మాక్సిమం తెలంగాణ అని చెప్పారు. దానికి మళ్ళీ కౌంటర్ గా డిఎంఈ నుంచి వచ్చింది. వ్యాక్సిన్ వేస్టేజ్ ఎందుకు మాక్సిమం తెలంగాణ అవ్వాలండి? వ్యాక్సిన్ వేస్టేజ్ ఎందుకు చేయాలి? ఇంత కష్టంగా తెచ్చుకున్న వ్యాక్సిన్ వేస్టేజ్ చేయటం ఏంటి ఇక్కడ ప్రభుత్వం అసలు? అదొక పాయింట్. ఇంకోటి వ్యాక్సిన్ హెసిటెన్సీ ఎంత పొలిటికల్ చేశారు. నిన్న కేటీఆర్ గారు ఆయన చేసే పనులు చాలా బాగా చేస్తున్నారు. 150 బెడ్స్ పెంచారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెంచుతామన్నారు, గవర్నమెంట్ లో డయాగ్నోస్టిక్స్ ఇస్తామన్నారు, డాక్టర్స్ స్ట్రైక్ మీద ఉంటే వాళ్ళకి శాలరీస్ ఒప్పుకున్నారు. ఈ మంచి పనులు చేశారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కలిసి. హెల్త్ మినిస్టర్ తప్పుకున్నా సరే వాళ్ళు నెత్తి మీద వేసుకుని వాళ్ళు తొందరగా చేసుకొస్తున్నారు పనులు, బాగుంది, ఒప్పుకుంటాం. కానీ మళ్ళీ నిన్న కూడా మొద్దు నిద్ర, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల పైన మొద్దు నిద్ర అని పెద్ద హెడ్ లైన్స్ నమస్తే తెలంగాణలో వేశారు. అంటే వ్యతిరేకత ఎందుకు కంటిన్యూగా పొలిటికల్ వ్యతిరేకత డాక్టర్ గారు ఒకవేళ అంటే ఒక్క నిమిషం అండి డాక్టర్ గారు మనతో పాటు
టీఆర్ఎస్ మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. వెల్కమ్ అండి నర్సయ్య గౌడ్ గారు. ప్రధానమంత్రి వాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఇప్పుడు స్వాగతిస్తున్నారా? నిన్నటిదాకా కేంద్రం మీద విమర్శలు చేశారు, అవసరమైన వ్యాక్సిన్ సరఫరా చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారం, మేము కొనలేకపోతున్నాము అన్న మాట అన్నారు. ఇవాళ ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామని ప్రధానమంత్రి డిక్లేర్ చేశారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మొట్టమొదటిగా అండి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఉన్నది, డెఫినెట్లీ వి విల్ వెల్కమ్ వాట్ ప్రైమ్ మినిస్టర్ సెడ్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమంత్రి ఈ రోజు ప్రకటన చేయలేదు. దాదాపు గత బడ్జెట్ లోనే 35,000 కోట్లు భారతదేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇవ్వడానికి బడ్జెట్ లో పొందుపరిచింది. ఈ రోజు దాన్ని మళ్ళా రీకన్ఫర్మ్ చేయడం జరిగింది. మీరు గుర్తు చేసుకుంటే సరే, నేను పాలిటిక్స్ లో పోలేదు దలుచుకోలే, కానీ బెటర్ లేట్ దాన్ నెవర్ అనేది మనకున్నది. అంటే మనం లేట్ అయినా పర్వాలేదు, కానీ అసలు చేయడానికంటే బెటర్ లేట్ దాన్ నెవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనకు పాండమిక్ ని మనం టోటల్ గా కంట్రోల్ చేయాలంటే దీని ఓన్లీ వే ఈస్, మనకు అమెరికా ఎగ్జాంపుల్ ఉంది, అదర్ కంట్రీస్ ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ ఉంది. ఫుల్ వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ వే అని మనకు నిర్ధారణ అయింది. మన దురదృష్టం ఏమైందంటే, మనకు భారతదేశంలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీలు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటే 10 crores per month చేసే కెపాసిటీ దానికి ఉండే. వేరే కోవిషీల్డ్ ఏదైతే కోవాక్సిన్ ఉంది మనకు భారత్ బయోటెక్, దానికి ఆల్మోస్ట్ 5 to 6 crores డోసెస్ పర్ మంత్ చేసుకునే అవకాశం ఉండే. అంటే యావరేజ్ గా ఒక 16 to 20 crores డోసెస్ పర్ మంత్ అంటే మిత్రత్ర ఇంపోర్ట్ చేసుకునేది ఉంది. దాన్ని మనం సార్థక అంటే దాన్ని మనము మాక్సిమం యూటిలైజ్ చేసుకోవడంలో కొంత డిలే అయింది మాత్రం వాస్తవం. సరే, నేను మొదలై చెప్పాను ఎందుకు అయింది, ఎలా అయింది, ఎందుకు కారణాలు చెప్తే ఇక మా కోడిగుడ్డు మీద ఈకలు పెట్టినట్టు పెంట కుప్పలో వేరుకున్నట్టు ఉంటుంది. ప్రజలకు అది అవసరం లేదు. ప్రజలకు ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్నటువంటి అవసరం వ్యాక్సిన్ అవైలబిలిటీ నెంబర్ 1. సెకండ్ ఏంటంటే, ఈ ప్రధానమంత్రి స్వయంగా చేయటం వల్ల ఒక మంచి ఏంటంటే, దెర్ వాస్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ, చాలా కాంట్రవర్సీ ఉంది. రాష్ట్రాలకు రేటు, కేంద్ర ప్రభుత్వానికి రేటు, ప్రైవేటు హాస్పిటల్స్కి ఒక రేటు, మాకు సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ నడుస్తుంది. ఇదంటే దీంట్లో ఏంటి, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ డిఫరెంట్ రేట్స్? అంటే ఒకటి నర్సయ్య గౌడ్ ఒకటి ప్రధానమంత్రి దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఒక క్లారిటీ ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఏదైతే సెంట్రలైజ్డ్ వ్యవస్థను డీసెంట్రల్ కావాలన్న రాష్ట్రాల కారణంగా నేను చేశాను, కానీ ఇవాళ మళ్ళీ అదే రాష్ట్రాలు, అందులో తెలంగాణ కూడా ఉంది, అదే రాష్ట్రాలు చెప్పిన కారణంగా ఇవాళ మళ్ళీ సెంట్రలైజ్ చేశారు. Let me complete. I am not telling politics at all. I am telling you fact, pure facts. ఎందుకంటే పాండమిక్ లో పాలిటిక్స్ లేకుంటేనే మనం వన్ ఇండియా టీమ్ లాగా నడుస్తూనే మనము డెఫినెట్లీ వి విల్ విన్ ఓవర్ ద కోవిడ్. మనం పాలిటిక్స్ ఆడితే మనం 6 నెలలు నష్టపోయాము. లెట్ ఇస్ నాట్ ప్లే పాలిటిక్స్. దాని గురించి మాట్లాడుతుంది. ఇది జరిగింది. ఇప్పుడు ఏంటంటే, ప్రధానమంత్రి గారు నవంబర్ ఎండింగ్ వరకు మనకు టోటల్ 100% వ్యాక్సినేషన్ అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో 25% ఇవ్వటం, సరే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ లేకపోతే అందులో పెద్ద ప్రాబ్లం లేదు. ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇవ్వటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంతవరకు మనం చేసింది ఏంటంటే, పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్ గా మనం యాక్ట్ చేసాం. ఇప్పుడు సరైనటువంటి నిర్ణయము. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఆఫ్ కోర్స్ నర్సయ్య గారు, మీ దగ్గర సిగ్నల్ చాలా వీక్గా ఉంటుంది ఆన్లైన్ లో. యా ప్లీజ్. ప్రధానంగా ఇంకొక విషయం నర్సయ్య గౌడ్ గారు. సో నర్సయ్య గౌడ్ ఒక ప్రశ్న. సో కొద్దిసేపు మనం సెంటర్లు ఇది పక్కన పెడదాం. మన రాష్ట్రంలో దాదాపు 8-9 లక్షల డోసులు ఉన్నా కూడా దాదాపు 10 రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపేశారు. ప్రస్తుతం తీసుకుంటే మన రాష్ట్రంలో మీకు డేటా చెప్తాను. తెలంగాణలో ఇప్పుడు వరకు ఫస్ట్ డోస్ అంటే తీసుకున్న వాళ్ళు మొత్తం 53,77,000 మంది ఉన్నారు. రెండు డోసులు కంప్లీట్ చేసిన వాళ్ళు 13,03,000 మంది ఉన్నారు. సో ఫస్ట్ డోసు సెకండ్ డోస్కు చాలా తేడా ఉంది. అంటే కనీసం అన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే ఫస్ట్ డోసు వేసుకున్న దానికి సెకండ్ డోసు దాదాపు 50% మెజారిటీ రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో.
సో అది జరిగింది. కేవలం వ్యాక్సిన్ అంటే లేకపోతే వ్యాక్సిన్ వేయలేదు, కానీ వ్యాక్సిన్ పెట్టుకొని కూడా ఎందుకు మనం వేసుకోలేకపోయాము? కనీసం సింగిల్ డోస్ అన్న వేయగలిగింటే ఇవాళ 45 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఇప్పటికి కూడా మన దగ్గర వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్కి వేయట్లేదు, కేవలం సెకండ్ డోస్ వేస్తున్నారు. రెండోది స్పెషల్ డ్రైవ్ పేరుతో ప్రస్తుతం వ్యాక్సిన్ నిజంగా అది అభినందించిన అందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తున్నారు. సో ప్రస్తుతం వ్యాక్సిన్ రిజర్వ్ పెట్టుకొని ఎందుకు అవసరం ఉన్న వాళ్ళకి ఫస్ట్ డోసు వేయకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ కారణం చెప్పి కేంద్రం మీద ఆరోపణ చేయాలన్న ఉద్దేశం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనుకోవచ్చా? నేను మొదలే చెప్పానండి, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ పాలిటిక్స్. లెటస్ మన కోవిడ్ కంప్లీట్ గా దాని మీద విన్ అయినాక పాలిటిక్స్ చాలా అంశాలు ఉన్నాయి. లెటస్ నాట్ గోయింగ్ టు, అందుకొరకు నేను పాలిటిక్స్ టచ్ చేయదలుచుకోలేదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్, మీరు ఏదైతే అన్నారో తెలంగాణ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోవిడ్ కంట్రోల్లో, ఇందాక మా సహచర వైద్యురాలు డాక్టర్ లావణ్య గారు నేను పాలిటీషియన్ అనేది చెప్పకుండానే, బట్ షీ హాస్ గాట్ మోర్ నాలెడ్జ్ దాన్ ద పొలిటీషియన్స్. చాలా అనర్గళంగా మాట్లాడింది, అది శుభ సూచకం కూడా. ఐ అప్రిషియేట్ దట్. బట్ ఒకటేంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఇన్ కంట్రోల్ ఆఫ్ ద బెడ్స్ కానీ, ఆక్సిజన్ అవైలబిలిటీ కానీ, అండ్ కంట్రోలింగ్ ద పాజిటివ్ రేట్ ఏదైతే ఉందో, పాజిటివ్ రేట్ మన దగ్గర దాదాపు 80,000 టెస్టులు ఉన్నప్పుడు కూడా 5% వచ్చింది. దట్ ఈస్ నాట్ నథింగ్ హిడెన్. లెటస్ నాట్ అంటే పాలిటిక్స్ ఇందులో తీసుకురావాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఏంటంటే తెలంగాణ స్టేట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్, వెదర్ యూ అగ్రీ ఆర్ డోంట్ అగ్రీ. అంటే డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. సరే, కొంత నిర్ణయాలు తీసుకోవడంలో కొంత లేట్ అయింది, ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు తీసుకున్నారు, శుభ సూచకం. వి వెల్కమ్. అండ్ ఓన్లీ థింగ్ మనకేంటంటే నవంబర్ వరకు ఒక్క నిమిషం మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం. కాంగ్రెస్ ఏఐసిసి అధికార ప్రతినిధి దాసో శ్రవణ్ గారు ఉన్నారు. వెల్కమ్ అండి శ్రవణ్ గారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ గారు, మీ పార్టీ, మీరంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు చేశారు. మొత్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి, దీన్ని కమర్షియలైజ్ చేశారు అన్నదానికి ప్రధానమంత్రి చెప్పారు. ఇప్పుడు పార్టీ పరంగా దీన్ని మీరు స్వాగతిస్తారా, చేయకుంటే మీ ఒత్తిడి కారణంగానే ఇచ్చిందనేది దాన్ని మీరు సమర్థించుకుంటారు? సార్, ఆలస్యంగానైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే స్వాగతిస్తాం. కానీ ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా, అపోజిషన్ పార్టీగా వీ హ్యావ్ టు ఆల్సో అనలైజ్ ద రీజన్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఆర్ డిలే ఇన్ దోస్ డెసిషన్స్. ఇవాళ ప్రధానమంత్రి గారు ఏదో మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేటువంటి రీతిలో మాట్లాడుతున్న వాళ్ళు గుర్తించవలసింది ఏంటి అంటే, దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ మోడీస్ ఇంటెంట్ దిస్ హస్ బీన్ డన్. This is because of the judicial activism. This is because of the Supreme Court's enforcement on the government of India, that what kind of a dual policy, ఈ రెండు పాలసీలు ఏంది, 45 ఏళ్ళ ఎక్కువ ఉన్నోడికి ఉచితంగా ఏంది, 18 నుంచి 40 ఏళ్ళ వరకు డబ్బులు ఏంది, ఈ కథంత ఏంది, ఇది ఆర్బిట్రరీగా ఉంది, ఇర్రేషనల్ గా ఉంది అని చెప్పని జస్టిస్ చంద్రచూడ్ తర్వాత నాగేశ్వరరావు గారి యొక్క బెంచ్ తీవ్రమైనటువంటి ఒక రీతిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విరుచుకపట్టేటువంటి ఒక నేతృత్వంలో ఈ డ్యూయల్ పాలసీ ఏంటి, ఇది తప్పు, ఇది అని చెప్పినటువంటి ఒక తరుణంలో ఇవాళ 18 నుండి 44 వాళ్ళకు కూడా ఉచితంగాని పెట్టడం అయింది. ఏ బోధి వృక్షం కింద మోడీ గారు కూర్చున్నారా, సుప్రీం కోర్టు చెప్పిందా? మొత్తానికి మాత్రం ఆయన ఈ నిర్ణయం తీసుకోవటాన్ని మేము స్వాగతిస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఏదైతే ప్రైవేట్ సెక్టర్ హాస్పిటళ్లలో 150 రూపాయలు తీసుకోవచ్చు అని చెప్పని, వై that this government is not able to bring the private sector as partners of addressing the COVID or managing the COVID or facing the challenge of COVID అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ 150 రూపాయలు వసూలు చేయొచ్చు అని చెప్పని, ఇవాళ డాక్టర్ నర్సయ్య గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేస్తుండొచ్చేమో తెలియదు, కానీ ఇవాళ 25 రూపాయలు ఇస్తే కూడా చిన్న చిన్న హాస్పిటల్ ఇంజెక్షన్స్ అయిపోతాయి. ప్రైవేట్ హాస్పిటల్ 70% ఆఫ్ ది హెల్త్ కేర్ ఇన్ తెలంగాణ ఆర్ ఇన్ ద కంట్రీ ఇస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, విచ్ మీన్స్ ఏం చెప్తా ఉన్నది ఇవాళ, ఈ 70% హెల్త్ కేర్ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నప్పుడు ఈ 70% కోవిడ్ వ్యాక్సిన్ అంతా కూడా ప్రైవేట్ సెక్టర్ లో పోవాలి, వాడికి 150 రూపాయలు ఇచ్చి చేయించుకోవాలని చెప్పడం ఎందుకు? ఈ పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ ఎందుకు? వై ఇస్ దట్ 150 రూపీస్ ఆల్సో? ఇవేంటి, మీరు ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వదలుచుకుంటే ఆ ప్రభుత్వం ఇచ్చేయండి. ఎవ్రీ ఇంజెక్షన్ దట్ హస్ బీన్ ఇంజెక్టెడ్ బై ది వ్యాక్సిన్ దట్ హస్ బీన్ ఇంజెక్టెడ్ బై ద గవర్నమెంట్, ఆ 150 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందంటే సొమ్ములు పోతాయా? ఎందుకు ఫ్రీ వ్యాక్సినేషన్ చేయట్లేదు? దిస్ కంట్రీ హ్యాస్ ఎ యూనిక్ హిస్టరీ. కలరా, నాకంటే బాగా తెలియగల డాక్టర్లు ఇక్కడ, కలరా కావచ్చు, మసూచి కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇట్లా రకరకాల పుట్టంగానే చిన్నప్పుడు వ్యాక్సిన్లు ఇచ్చినట్టు ఒక చరిత్ర మనకున్నది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు ఇచ్చినాం, అవన్నీ ఉచితంగా ఇచ్చిన చరిత్రగా ఉండగా
ఇవాళ ప్రాణాంతకమైనటువంటి ఇంత పెద్ద కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు దీన్ని 150 రూపాయలు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకోవడం ఎందుకు? ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ ను, ప్రైవేట్ సెక్టర్ హెల్త్ కేర్ ను ఎందుకు మనం భాగస్వాములుగా చేయలేకపోతా ఉన్నాము? 25-30 రూపాయలకి అయ్యేది 150 రూపాయలు ఎందుకు వసూలు చేయమని చెప్తా ఉన్నారు అనేటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ లాక్ సైడెడ్ పాలసీ వల్ల ఇప్పటి వరకే కొంతమంది డబ్బులు పెట్టి తీసుకున్నారు. మరి వాని పరిస్థితి ఏంది? అసలు ఈ డబ్బులు ఒకసారి పెట్టమనడు ఎందుకు, పెట్టొద్దనడు ఎందుకు? దీని ఈ వైరుధ్యాలు ఏంటి? ఈ పాలసీ పెరాలిసిస్ ఏందనేటువంటిది కూడా తప్పనిసరిగా ప్రజలు విశ్లేషిస్తారు. మనం ఇప్పుడు వాళ్ళు ఏదో నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి చప్పట్లు కొట్టుకోవడం కోసం అయితే చర్చ అవసరం లేదు. బట్ వీ ఆల్సో డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ వాట్ ఈస్ ఇన్ బిట్వీన్ లైన్స్. కాబట్టి ఇన్ బిట్వీన్ లైన్స్ మాట్లాడుతా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే అసలు ఎప్పటి వరకు ఈ 140 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తారు? డూ యూ హ్యావ్ ఏ రిటర్న్ ప్లాన్? ఇవాళ భారత్ బయోటెక్ కానీ, లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్ కానీ, ఫైజర్ కానీ, మోడర్నా కానీ, ఇంకెవరెవరో 7 కంపెనీలకు మేము పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారంటున్నారు. మేకింగ్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ ది అప్రాక్సిమేట్ ప్రొడక్షన్ ఇన్ దీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఈ ప్రకారంగా 140 కోట్ల మంది ప్రజలకు ఎప్పుడు ఇస్తారు? పూర్తి స్థాయి అవగాహన ప్రభుత్వానికి ఉందా? అది ఉంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇప్పటికే అమెరికాలో ఫైజర్ 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వాళ్ళకు వ్యాక్సినేషన్ మొదలు పెట్టేసింది. థర్డ్ వేవ్ వచ్చేసి చిన్న పిల్లల మీదనే ఉంటది అని చెప్పని పెద్ద ఎత్తున చెప్తున్నట్టు ఒక పరిస్థితి పడతా ఉంది. పేడియాట్రిక్ బెడ్స్ కావాలా, నీలోఫర్ను మొత్తం స్ట్రెంగ్తన్ చేయండి అని చెప్పని తెలంగాణలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు 18 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు మనం వ్యాక్సినేషన్ ఇస్తాము? దో కోవాక్సిన్ ఈజ్ సేయింగ్ దట్ మాది 2 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకు కూడా ఇచ్చేందుకు ట్రయల్ రన్స్ ఉన్నాయని చెప్పని భారత్ బయోటెక్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఫైజర్ ఇస్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ ఇన్ అమెరికా. మరి ఇండియాకి ఏమైనా తెచ్చే ఆలోచన ఉందా? ఈ పిల్లల్ని కాపాడేటువంటి ఏంటిది? మొత్తానికి వ్యాక్సినేషన్ ని మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఆలోచన లేకుండా, ఒక సరి అయిన ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. మళ్ళీ ఇవాళ గమ్మత్ ఏంటంటే రాష్ట్రాల మీద మొదలేమో రాష్ట్రాలు ఇవాళ వద్దన్నాయి కాబట్టి మళ్ళీ మేమే టేక్ ఓవర్ చేస్తున్నాము అని చెప్పండి. రాష్ట్రాలు వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పినాయి. దే నెవర్ సెడ్ దట్. ఇప్పుడు ఇవాళ చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అన్నారు కదా, నేను చైనా నుండి అవసరమైతే ఎన్ని కోట్లైనా పెట్టి నేను తెచ్చుకుంటా అని చెప్పని. చాలా రాష్ట్రాలు when they wanted directly approach the ఫైజర్ గానీ, మోడర్నా గానీ ఇటువంటి వాళ్ళని డైరెక్ట్ అప్రోచ్ అయినప్పుడు they said we'll only deal with the government of India అన్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర ఈ వ్యాక్సినేషన్ ప్రొసీజర్ పట్ల, వ్యాక్సినేషన్ పాలసీ పట్ల ఒక పరిపూర్ణమైన అవగాహన లేదు. మొదట్లోనేమో పేట్రియాటిజం అన్నారు. ఏది మన దేశమే మొట్టమొదటిసారి ప్రపంచంలో వ్యాక్సిన్ తయారు చేసింది అని చెప్పని పేట్రియాటిజం అన్నారు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ విదేశీ కంపెనీలు తెస్తా ఉన్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో ఒక క్విక్ గా, ర్యాంపెంట్ గా, ఇమీడియట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా లేదు. మొత్తానికి వాళ్ళ ప్రజలు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ పేస్ ఇవాళ 3,70,00,000 మంది మాత్రమే మొత్తం డబుల్ డోస్ కంప్లీట్ వాళ్ళు ఉన్నట్టుగా ఉంది. మిగతా అందరూ కంప్లీట్ చేసుకోవాలంటే, మొత్తం డబుల్ డోస్ కంప్లీట్ చేసుకోవాలంటే 140 కోట్ల మంది ఎప్పుడు అవుతుంది? దానికి సంబంధించిన శ్రవణ్ గారు మీ దాని మీద ఒకవేళ బీజేపీ రియాక్షన్ ఏముందనేది వెల్కమ్ అండి. ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక శ్రవణ్ గారు మాట్లాడుతూ చాలా క్లారిటీగా చెప్పారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడం కారణంగానే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా చాలా రాష్ట్రాలు కూడా ఈ డ్యూయల్ పాలసీ అంటే వ్యాక్సినేషన్ ధర మీద 2-3 రకాల పాలసీలు పెట్టడం, మొత్తంగా ఒక కన్ఫ్యూజన్ స్టేట్, నిల్వలు చూసుకోకుండానే 18 ఏళ్ల పైబడిన వాళ్ళకి అందరికీ ఉచిత వ్యాక్సిన్ వేస్తామని, ఇది తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలదని చెప్పడం, తర్వాత ఇవాళ మళ్ళీ తాను తీసుకోవడం, ఇదంతా మొత్తం కన్ఫ్యూజన్ స్టేట్ అయిందన్న ఆరోపణ ప్రధానంగా బీజేపీ మీద ఉంది. అంటే అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉంది పరోక్షంగా. సో దీన్ని ఎట్లా మీరు, అంటే ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తూనే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అన్నది ప్రధానంగా ప్రశ్న. సార్ మీరు ఫస్ట్ మీ కన్ఫ్యూజన్ ఉంది సార్. నేను డైరెక్ట్ చెప్తున్నా మీకు. శ్రవణ్ గారు క్లారిటీగా చెప్పారు అన్నారు. సార్ దెర్ ఈస్ నో లా ఇన్ దిస్ కంట్రీ. సుప్రీం కోర్టు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వడానికి స్కోపే లేదు. సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్, ఇట్ కెన్ అబ్జర్వ్, ఇట్ కెనాట్ ఎన్ఫోర్స్ ది లా, ఇట్ కెనాట్ ఎన్ఫోర్స్ ది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. దిస్ ఇస్ ద లా ప్రివేలింగ్ ఇన్ దిస్ కంట్రీ. భారత పార్లమెంట్ సుప్రీం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి సార్. నేను క్లారిటీగా చెప్తున్నా. భారత ప్రభుత్వాన్ని మీద సుప్రీం కోర్టు అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ మీద సుప్రీం కోర్టు యొక్క అధికారం 0.0000000, నాట్ ఈవెన్ 1% ఆఫ్టర్ దట్. There is a violation of the constitutional rights of the people. Under Article 21, right to life is a constitutional right, and there is an obligation for the government of India to protect.
అండర్ ది రైట్ టు లైఫ్ హెల్త్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీరు దాన్ని ఎప్పుడైతే ప్రజలను జీవితాలు నష్టపోతున్నాయి సరిపోతుంది అనుకున్నప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. ప్రభుత్వాల బాధ్యత నెరవేర్చినప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. In this country, constitution has evolved over a period of time into a matured law because of the intervention of the high courts and the supreme courts. లా అనేటువంటిది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సుప్రీం కోర్ట్ హైకోర్టుల వల్ల కూడా వచ్చింది. కాబట్టి మీరు అట్లా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సుప్రీం కోర్టు మమ్మల్ని ఏమనొద్దు, హైకోర్టు మమ్మల్ని ఏమనొద్దు, మేము వ్యాక్సిన్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంపినా పర్వాలేదు అని చెప్పారంటే అది సబబు కాదు. చర్చ అది కాదు. యాంకర్ గారు మీరు ఈ టైప్ లో నాకు 5 నిమిషాలు టైం యు ఆర్ పార్టిజన్. మీరు ఒకరికి సపోర్ట్ చేయడం కోసం మాట్లాడుతుంటే నేను ఫీల్ అవుతాను. ప్రకాష్ రెడ్డి గారు ఒక ప్రశ్న ప్రకాష్ రెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న వినండి. నిమిషాలు వెయిట్ చేసిన అగైన్ మీరు ఇంటరప్షన్ చేస్తుంటే మరి మీరు ఎందుకు నేను ఎందుకు మాట్లాడతాను? మాట్లాడుకోగలుగుతా. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. ఒక ప్రశ్న మీరు ఇందాక మాట్లాడుతూ మీకు క్లారిటీ లేదన్నారు. సుప్రీంకోర్టు మాట్లాడి ఇంటర్ఫియర్ అయితే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత లేదన్నారు. అదే పార్టీ మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయంలో జోక్యం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు చేసిన కారణంగానే మీరు నిర్ణయం తీసుకున్నారన్న పార్టీ కూడా మీదే. సో దీన్ని రెండు ఎట్లా మీకు సంబంధించిన విషయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సో ఇవాళ ఓకే, అది ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఇవాళ తీసుకున్న నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వం కన్ఫ్యూజన్ కారణంగా ఇవాళ మొత్తం టోటల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో డిలే జరిగింది అన్నది ప్రధానంగా అన్ని రాష్ట్రాలు ఆరోపణ చేస్తున్నాయి. సో దాన్ని మీరు దాన్ని ఏ విధంగా మీరు రెస్పాండ్ అవుతారు? ద వర్డ్ అన్ని రాష్ట్రాలు ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్ రాంగ్. ఓన్లీ నాన్ బీజేపీ స్టేట్ దట్ టు బి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ పార్టీ వారి అనుబంధమైనటువంటి పార్టీల యొక్క ఆరోపణ అన్ని రాష్ట్రాలు అనడం అనేటువంటి దాంట్లోనే మీ యొక్క ఇంటెన్షన్స్ బయటకు వస్తున్నాయి సార్. అన్ని రాష్ట్రాలు కాదు. నెంబర్ 1 నేను చాలా క్లారిటీ చెప్తాను. మీరు నాకు 50 నిమిషాలు నేను వెయిట్ చేసిన తర్వాత కూడా నాకు 3 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇవ్వకపోతే ఐ కాంట్ రివీల్. నెంబర్ 2 ఫస్ట్ చెప్పిన దగ్గర సమాధానం. ఫస్ట్ వ్యక్తి ఎవరు చెప్పారు? డైరెక్టర్, రిటైర్డ్ డైరెక్టర్ 66 కోట్ల వ్యాక్సిన్స్ ఎక్స్పోర్ట్ చేసినారని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇంటర్ఫేర్ కాలేదు సార్? ఈజ్ ఇట్ కరెక్ట్? అది ప్రజలకు మీరు బ్రేకింగ్ న్యూస్ పెడతారు 66 కోట్లు ఎక్స్పోర్ట్ చేసినామని. ప్రకాష్ రెడ్డి గారు వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేశారా లేదా? వ్యాక్సిన్ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారా లేదా? చేయలేదు. ఎక్స్పోర్ట్ మీన్స్ కమర్షియల్ ఎక్స్పోర్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే కమర్షియల్ ఎక్స్పోర్ట్ కాదు. మీకు అందుకోసం చెప్తున్నా 66 కోట్లు కాదు 6,40,00,000. మన దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మిగతా దేశాలకి ఒక సహాయంగా ఎందుకు ఇచ్చారు అన్నది ప్రధానంగా ప్రశ్న రాష్ట్రాల నుంచి. సార్ నేను చెప్పనిస్తారా? మీరు మాట్లాడంటే చెప్పండి, మీరే చెప్పండి సార్. నేను అందుకోసం కంప్లీట్ చేస్తున్నా. 6,40,00,000 ఎక్స్పోర్ట్ పంపించారు బయటికి. అందుట్లో మీరు కోవిషీల్డ్ అనేటువంటిది ఆక్స్ఫర్డ్ టెక్నాలజీతో మనం తీసుకున్నటువంటి మెడిసిన్. అది మన టెక్నాలజీ కాదు. అది ఆక్స్ఫర్డ్ మనకి ఇస్తున్నప్పుడు వాళ్ళు దాని కింద వాళ్ళ కండిషన్ ప్రీ కండిషన్ ఏంటంటే మీరు తయారయ్యేదంటే 3 కోట్లు మాకు ఇవ్వాల్సింది అనేది ప్రీ కండిషన్. దట్ మన భారతదేశ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కాదు. వాళ్ళు ఇస్తే వాళ్ళ బిచ్చం ఇస్తే మనం తయారు చేసుకుంటాం కంపెనీ అనుకోండి. మీరు అర్థం కావడం కోసం చెప్తున్న భాషలో. అందుట 2 కోట్లు ఇచ్చారు. 2 కోట్లు WHO UNO ప్రీ కండిషన్స్ లో ఈ వ్యాక్సిన్ అప్రూవల్ కోసం ఇచ్చినటువంటి 2 కోట్ల డోసులు అవి. మీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇండోనేషియా, టిబెట్, నేపాల్ ఇవన్నీ కూడా మన యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద మనం ఇవ్వకపోతే మన పక్కోళ్ళతో చైనాతో తెప్పించుకుంటారు అనేటువంటి పొలిటికల్ స్ట్రాటజీలో ఒక 2 కోట్లు ఇచ్చారు. 60 లక్షల రూపాయలు 60 లక్షల డోసులు ఏనుగోకి ఇచ్చారు. ఇందుట్లో ఏది ఎట్ ద కాస్ట్ ఆఫ్ భారతదేశమో చెప్పండి సార్. దిస్ ఇస్ టూ మచ్ ఆన్ ది పార్ట్. ఆయన మాట్లాడిన ఎవరైనా తెలియదు. 66 కోట్ల డోసులు ఎక్స్పోర్ట్ చేయలేదు. 6,40,00,000 డోసులు మాత్రమే అది విదేశాలకు పంపించింది. ప్రీ కండిషన్స్ ఆఫ్ ఐదర్ UNO WHO లేదనుకుంటే ప్రీ కండిషన్స్ ఆఫ్ ది ఆక్స్ఫర్డ్ టెక్నాలజీ మనకి ఇచ్చినటువంటి పేటెంట్ రైట్స్ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన మనకి ఇస్తున్నప్పుడు పెట్టిన కండిషన్ అంటే కండిషన్స్ ఒప్పుకోకుంటే కోవిషీల్డ్ భారతదేశానికి వచ్చేదే కాదు. మరి దీన్ని ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా? మీరు ఏ లాజికల్ మాట్లాడుతున్నా మనం ఎక్స్పోర్ట్ చేస్తామని ఇది కన్ఫ్యూజన్ ఉంది. దీంట్లో ఏమన్నా కన్ఫ్యూజన్ క్రియేటెడ్ బై పొలిటికల్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ విచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతదేశం ఇంట్రెస్ట్ కాదు. ఆడు ఫైజర్ రోడ్ కనుక సప్లై చేస్తే వానికి 7 లక్షలు తగలబెట్టడం కోసమని దాంట్లో కమిషన్ దొబ్బడం కోసం దేశ పొలిటికల్ సిస్టమ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ రియాక్ట్ అయితే అపోజిషన్ సిస్టమ్
దిస్ ఇస్ ద కన్ఫ్యూజన్ అమాంగ్ ది అపోజిషన్ పార్టీస్, మాది కాదు. నెంబర్ 2, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్న విషయాలు. మీరు ఇంతో కూడా చెప్పారు, ఒక ఫిగర్ చెప్పారు మీరు, హైదరాబాద్ లో తెలంగాణలో 53 లక్షలు కాదు, ఆన్ 1 జూన్ ఇట్ సెల్ఫ్ ఇప్పటికి 78 లక్షలు దాటింది. ఆన్ 1 జూన్ నగర 1 జూన్ రిపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు అప్పటికే మనం 66 లక్షల డోసులు వేస్తున్నాం, ఇంకా అప్పటికే 15 లక్షల డోసులు మన దగ్గర ఈ మంత్ కోసం ఉన్నాయి. గవర్నమెంట్ కొనుక్కుంటే ఇంకో 6 లక్షల డోసులు, మొత్తం 21 లక్షల డోసులు ఈ ఒక్క నెల రాబోతున్నాయి. దిస్ ద క్లారిటీ చెప్తున్నాను నేను. నెంబర్ 3, నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్తాను, మీరు నాకు టైం ఇవ్వలేదు, అఫ్ కోర్స్ నేను టైం వేస్ట్ చేసుకున్నాను అనుకుంటున్నా కాబట్టి చాలా రావడానికి. నెంబర్ 3, భారతదేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ లేదా బయాలజికల్ ఎలిమెంట్ తయారు చేసిన, లేదా జైడస్ క్యాల్డరా తయారు చేసిన, లేదా మరీ ఇతర కంపెనీలు తయారు చేసిన 2,16,00,000 డోసులు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి. విత్ వేస్టేజ్ కలుపుకొని 2,16,00,000 డోసులు అంటే 18 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి 92 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి 2 డోసులు పూర్తి అవుతాయి ఈ దేశంలో డిసెంబర్ 31 నాటికి. 100% పూర్తి అయిపోతాయి. ఈ దేశంలో అంతకంటే కొద్ది గొప్ప మిగిలితే నేను పూర్తి టార్గెట్ 2,50,00,000 డోసులు తయారు చేసే టార్గెట్ పెట్టుకుంది భారతదేశం. నేను తక్కువగా చెప్పాను. నేను ఎందుకు చెప్తాను అంటే 2021లో 100% 2 డోసుల కార్యక్రమం పూర్తి అవుతుంది ఈ దేశంలో. ఇది భారత ప్రభుత్వానికి క్లారిటీ ఉంది, మీడియాకి ఇచ్చారు, ప్రజలకు ఇచ్చినారు. కానీ ప్రతిపక్ష నాయకుల కన్ఫ్యూజన్ మాత్రం ఇంకా ఎడతెగకుండా ఎందుకుంది అంటే అయిపోయిందా అందుకోసం నేను రాను సార్. యు ఆర్ పార్టిజన్, యు ఆర్ పొలిటికల్లీ వాళ్ళ కోసం ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నాను. 100% మీకోసం. 5 minutes పైన అయిపోయింది, 5 minutes అయిపోయింది. మీరు అంటే వాళ్ళు సార్ నేను 50 నిమిషాలు వెయిట్ చేస్తాను, 5 నిమిషాల పక్కన వచ్చాను అంటున్నారా? లేకపోతే పిలవకండి, మీరు పిలవకుంటే నేను రాను. ఇది అన్ఫార్చునేట్. చెప్పండి. వాళ్ళు 50 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు, ఆ డాక్టర్ మాట్లాడాడు 15 నిమిషాలు, అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడండి. పొలిటికల్ రీజన్ అన్నాడు. నేను ఇంకో విషయం చెప్తాను, నేను రాసి చెప్తాను. తప్పకుండా మళ్ళొకసారి దీన్ని పెడదాం, పూర్తి స్థాయి మళ్ళొకసారి చర్చ పెడదాం పూర్తి స్థాయి. ఇవాళ అయిపోలేదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుంది 21 జూన్ నుంచి. 21 ప్రకాష్ రెడ్డి గారు మీరు పార్టీకి సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కి. నేను మీకు చెప్తున్నాను ఇప్పుడే, మీరు ఛానల్. థ్యాంక్ యూ.